రాజస్థాన్లోని జైపూర్లో అత్యంత వైభవంగా జరిగిన ప్రతిష్టాత్మక అందాల పోటీలో కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్ మెజో మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకుంది. మాజీ విజేత మనికా విశ్వకర్మ చేతుల మీదుగా కిరీటం అందుకున్న కాజియా 2026 నవంబర్లో పుయర్టో రికో వేదికగా జరగనున్న 75వ మిస్ యూనివర్స్ ప్రపంచ పోటీల్లో భారతదేశం తరపున అధికారికంగా ప్రాతినిధ్యం వహించనుంది. మొత్తం 52 మంది పోటీదారుల్ని వెనక్కి నెట్టి కాజియా ఈ ఘనత సాధించింది. దేశీయ సౌందర్య పోటీల రంగంలో ఎంతో ప్రసిద్ధి చెందిన మిస్ యూనివర్స్ ఇండియా 2026 గ్రాండ్ ఫినాలే రాజస్థాన్లోని జైపూర్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ ప్రతిష్టాత్మక అందాల పోటీల్లో కేరళకు చెందిన 19 సంవత్సరాల కాజియా లిజ్ మెజో విజేతగా నిలిచి మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని సొంతం చేసుకుంది. అయితే మిస్ యూనివర్స్ ఇండియా 2025 విజేత మనికా విశ్వకర్మ తన వారసురాలైన కాజియాకు అధికారికంగా కిరీటాన్ని అందజేశారు. ప్రపంచ వేదికపై భారత్ తరపున పోటీకి సిద్ధం. ఈ విజయం ద్వారా కాజియా లిజ్ మెజో కేవలం జాతీయ స్థాయి కిరీటాన్ని గెలుచుకోవటమే కాకుండా అంతర్జాతీయ వేదికపై దేశ ప్రాతినిధ్యం వహించే గొప్ప అవకాశాన్ని దక్కించుకుంది. నవంబర్ నెలలో పుయర్టో రికో దేశంలో జరగనున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో కాజియా భారత్ తరపున పోటీపడి మన దేశ సౌందర్య వారసత్వాన్ని ప్రపంచం ముందు నిలపనుంది. ఈ పోటీలో దేశ నలుమూలల నుంచి మొత్తం 52 మంది ప్రతిభావంతులైన భామలు పాల్గొన్నారు. అనేక నెలల పాటు జరిగిన వివిధ ఆడిషన్లు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, ప్రాథమిక రౌండ్లను దాటుకుని వీరంతా ఫినాలేకు అర్హత సాధించారు. తుది విజేతను ఎంపిక చేయటానికి ముందు పోటీదారులందరూ వివిధ కఠినమైన మూల్యాంకన దశల్ని దాటాల్సి వచ్చింది. తుది ఘట్టంలో మొదటి 5 స్థానాల్లో తమిళనాడుకు చెందిన వైష్ణవి గణేష్, మహారాష్ట్రకు చెందిన తేజస్విని శ్రీవాస్తవ, కేరళకు చెందిన కాజియా లిజ్ మెజో, గుజరాత్కు చెందిన అనుశ్రీ సాతవలేకర్, ఉత్తరాఖండ్కు చెందిన అనుభవ వశిష్ఠ నిలిచారు. చివరి రౌండ్లో ఇచ్చిన 40 సెకండ్ల సమారోప ప్రసంగ సవాల్లో కాజియా తన అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి జ్యూరీని మెప్పించింది. అర్ధరాత్రి దాటాక తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలకు ఆమెను విజేతగా ప్రకటించారు. తుది నిర్ణయంలో తమిళనాడుకు చెందిన వైష్ణవి గణేష్, గుజరాత్ కు చెందిన అనుశ్రీ సాతవలేకర్ తదుపరి స్థానాల్లో నిలిచి టాప్ 3 ఎంపికను పూర్తి చేశారు. ఈ గ్రాండ్ ఫినాలే పోటీలకు నిపుణులైన జ్యూరీ సభ్యుల బృందం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించింది. భారతదేశం నుంచి తొలిసారిగా 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న సుస్మితా సేన్ ఈ జ్యూరీ ప్యానెల్ కు నేతృత్వం వహించారు. ఈ ప్యానెల్లో మాజీ మిస్ యూనివర్స్ ఇండియా విజేతలైన సెలెనా జైట్లీ, ఊర్వశి రౌతేలా, రియా సింఘాలతో పాటు ప్రజ్ఞా కపూర్, విశాల్ ఆథియా, ఆనా బ్లాంకో, డాక్టర్ శృతి ఖరే శుక్లా, గ్రామానంద గ్రూప్ ప్రెసిడెంట్ కీలక సభ్యులుగా వ్యవహరించారు.